బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోనాసి రామచందర్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్లు మాట్లాడుతూ భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వంతో 70 ఏళ్లుగా దేశం సుభిక్షగా ఉండటానికి డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని అన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని బీజేపీ, బీఆర్ఎస్ లాంటి పార్టీలు మార్చాలని చూడడం హేయనీయమని విమర్శించారు. బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగం ఈ దేశ ప్రజల ఆస్తి అని స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించి రాజ్యాంగ రక్షణ పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో అమలున్న రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పిన బీఎస్ పార్టీ మాజీ ముఖ్య ఈ భారత రాజ్యాంగం పేద ప్రజల గుండె ఉంది, దాన్ని మిత్రని చెప్పి రాజ్యాంగం వస్తే పార్టీనే బహుజన్ సమాజ్ పార్టీ దేశ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్టీ అభ్యర్థిని పార్లమెంట్కు బాగా పట్టడం మీరందరూ కూడా భాగం కావాలని ప్రజలకు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నాం. మరి మహానుభావుడు 17 డిగ్రీలు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బారిస్టర్ చదివినటువంటి గొప్ప వ్యక్తి. ఈ దేశంలో అడ్వకేట్గా, బారిస్టర్గా ఎన్రోల్మెంట్ అయి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలతో మరి ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని కొందరు దుర్మార్గులు దాన్ని తీసేయాలని, మార్చేయాలని మరి కుట్రలు పన్నుతున్నారు. ప్రజలారా ఇకనైనా గమనించండి. రాబోయేటువంటి ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేస్తే తప్పకుండా ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకొని ప్రజలందరూ స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ పండుగ రోజున ఈ యొక్క రాజ్యాంగాన్ని రక్షించడం కొరకు మరి ఏప్రిల్ 13 జరిగేటువంటి మరి ఎన్నికల్లో భారత రాజ్యాంగాన్ని పార్లమెంటులో ప్రజలందరికీ సమానంగా అమలు చేసేటువంటి పార్టీ, ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. కుమారి మాయావతి గారి నాయకత్వాన దేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు ఇచ్చేటువంటి పార్టీ, ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రక్షించేది భారతదేశంలో ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని తెలియజేస్తూ మే 13 జరిగేటువంటి ఎలక్షన్లో తప్పకుండా ప్రజలందరూ ఏను గుర్తుకు ఓటేసి మరి ప్రజల భాగస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మనమందరం ఓటేసి ఏను గుర్తును గెలిపించాలని ఈ రోజున ప్రతిజ్ఞ పూనుతున్నాం. జై భీమ్, జై భారత్. జిల్లా కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ జరగడం జరిగింది. ఈ దేశంలో భారత రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన రోజు దేశంలో బయటపడకుండా మేము దేశంలో 3 కోట్ల మందికి ఇల్లు కట్టాలని 70 పార్టీ ఇంత వెనుబాటుతనంలో గమనించి పట్టండి. మేము పార్టీ ఈ భారత రాజ్యాన్ని రాజ్యాంగం మార్చుకుంటే ఈ ఏజ్లో అంబేద్కర్ ఆశాలు ఈ దేశంలో అభివృద్ధి చేస్తావు. ఆశయాలను తప్ప అంబేద్కర్ దండేసి ఆశయాలు అంబేద్కర్ అంటే అంబేద్కర్ అంటే ఒక త్యాగం